హాలెలూయా. ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ద్వారా మేము లైవ్ రావడం కొంచెం లేట్ అయిందండి. సో ఇక సమయంలో అందరికీ తెలిసిన పాట ఈషు మేరే దిల్ మే బీ హే చింతా బీ దూర్ అబ్ సే తేరే అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఐ హోప్ నా వాయిస్ ఆడిబుల్ ఉందనుకుంటాను. ఒకవేళ నా వాయిస్ క్లియర్గా ఉంటే ప్లీజ్ ఒక్కసారి మీరు చూసేవాళ్ళు కామెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ హియర్. యా, यीशु मेरे दिल में भी है चिंता भी दूर अब से तेरे मुझ में भी है यीशु मेरे आओ करी यीशु के हालेलुया गाऊं तेरी आराधना करूं तेरी पवित्र है तेरा ही नाम यीशु मेरे तू है वहाँ हालेलुया गाऊं तेरी आराधना करूं तेरी पवित्र है तेरा ही नाम यीशु मेरे तू है महान. मैं जीऊंगा तेरे लिए मैं गाऊंगा तेरे ही नाम चाहूंगा भी तेरे ही काम मैं कहीं भी कभी भी मैं जीऊंगा तेरे लिए मैं गाऊंगा तेरे ही नाम चाहूंगा भी तेरे ही काम मैं कहीं भी कभी भी हालेलुया गाऊं तेरी आराधना करूं तेरी पवित्र है तेरा ही नाम यीशु मेरे तू है महान. मंजिल अभी दूर नहीं दिल के द्वार खोलो अभी कदम मेरे चल पड़े करी अभी यीशु के मंजिल अभी दूर नहीं दिल के द्वार खोलो अभी कदम मेरे चल पड़े करी अभी यीशु के हालेलुया गाऊं तेरी आराधना करूं तेरी पवित्र है तेरा ही नाम यीशु मेरे तू है महान हालेलुया गाऊं तेरी आराधना करूं तेरी पवित्र है तेरा ही नाम यीशु मेरे तू है महान. यीशु मेरे दिल में भी है चिंता भी दूर अब से तेरे मुझ में भी है यीशु मेरे आओ
Father. We bless your name, Father. Almighty God, omnipotent God, the God who was and is to come. Father, we praise your name. We glorify your name. We honor your name, Father. We praise you in our storm. We praise you in our sadness. We praise you in our weakness, Father. Father, thank you, Lord, for showing your mercy and your grace continuously in our lives, Father. Father, you are with us in every situation that we face, Father. We bless your name, Father. Name above every name. The only name to be praised, the only name to be exalted, Father. The God who does impossible possible, Father. Father, we praise your name. ఈ యొక్క సమయంలో నా యేసయ్య, నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును యేసయ్య, ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్య. నిజంగా నువ్వు నమ్మదగిన వాడవు నాయన. మా జీవితములకు చాలిన దేవానికి స్తోత్రము అంటూ ఈ యొక్క పాటను పాడుతూ లెట్స్ ఆల్ ప్రైజ్ అండ్ let's all lift up his name in this morning. No matter where you are, you might be in your kitchen cooking, or you might be in your hall, you might be still in your bed. Let's just praise his name now. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. అవును యేసయ్యా. ఫాదర్, యు డెలివర్డ్ మీ ఫాదర్. నాయన, నువ్వు నన్ను విమోచించినావు ప్రభా. నాయన, పాపాల ఊబిలో కొనిపోయిన నన్ను దేవా ప్రభా, నా పాపం జీవితం నుంచి నాయన ప్రభా, నాకు విమోచనను, రక్షణ కలిగించిన దేవా, నీకే స్తోత్రం అంటూ ఈ యొక్క చరణాన్ని పడతాయన నామాన్ని మహిమపడుతూ. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా.
దేవా, ఆపదలో నేను మొరపెట్టినప్పుడు నాయన ప్రభా, మనుషుల వలె కాక నాయన ప్రభా, నన్ను గుర్తించి నాయన నా ఆపదను ఎరిగి దేవా సహాయం చేసే దేవా నీకే స్తోత్రాలు. ఈ యొక్క చరణాన్ని పాటైన నామాన్ని మహిమపరుదాం. నా స్నేహితుడా, నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా స్నేహితుడా, నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రభా నీకే స్తోత్రం నాయన. ప్రభా గొప్ప దేవా, నజరేయుడా, నావికుడా, నీకే స్తోత్రం. మనం మన జీవితంలో చాలా అనుకుంటాం కదా, మనకి అలా జరగాలి లేదా ఇలా జరగాలి లేదా మనకి ఒకటి కావాలని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ అల్టిమేట్లీ మనం ఎక్కడ ఎండ్ అవుతామంటే మన ప్రార్థనలో రెగ్యులర్గా చూసుకున్నట్లయితే దేవా నీ చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి ఈ సమయాన్ని ఒకటి మీ ముందుకు తీసుకొని రావాలా అనుకుంటున్నాను. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆయన సిలువకు అప్పగింపబడక ముందు ఏం జరిగింది అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. అది గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకున్నట్టుకు వెళ్ళినప్పుడు ఆయన తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. ఎందుకు అంత ప్రార్థన చేశాడంటే హీ నోస్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో. సో అటువంటి సమయంలో ఆయనకి అనుకుంటే ఆయన ఒక్క నిమిషంలో వాళ్ళందరినీ ఆ యొక్క సైనికులను, ఆ యొక్క ప్రజలను ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తున్నారో అందరినీ ఒక్క నిమిషంలో ఆయన అనుకుంటే వాళ్ళందరినీ ఒక్క నిమిషం ఫినిష్ చేయొచ్చు, నాశనం చేయొచ్చు. కానీ బట్ హీ డింట్ డూ దట్ బికాస్ హీ నో ఆయన వచ్చిన పర్పస్ యేసుక్రీస్తుకు తెలుసు. సో అటువంటి సమయంలో ఆయన కష్టంగా ఉన్నప్పటికీ ఆయనకి ఇమాజిన్ మనమే ఒక చిన్న జబ్బు చేత బాధపడుతుంటే ఎంత బాధపడతామో అటువంటి సమయంలో ఆయనకి తెలుసు ఏమని. ఆయనని సిలువకు అప్పగిస్తారు, ఆయనని కొరడాలతో కొడతారు, సో మేకులు వేస్తారు, చేతులకి కాళ్ళకి ముళ్ళ కిరీటం పెడతారు అని ఆయనకి హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ ఆయన చెప్పిన ఒకే ఒక గొప్ప మాట, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరిగించుము, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుమని చెప్పాడు. సో మన జీవితంలో కూడా చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం కదా మనకి అది జరగాలి ఇది జరగాలి అని. లెట్స్ ఆల్ కమ్ టు అ బేస్ లైన్. బేస్ లైన్ ఏంటి అంటే దేవుని చిత్తము ఇస్ ద బేస్ లైన్. ఆయన చిత్తం లేనిది ఏది కూడా జరగదు. గాడ్ గివ్స్ us a free will.
సో ద ఫస్ట్ ఎస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి వచ్చేసింది. మన ప్రణాళిక ఏదైతే ఉందో అది దేవుని చిత్తంలో ఉంది, బట్ అది నెరవేరాలంటే ఇట్స్ అప్ టు అస్. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ద ఫస్ట్ ఇయర్స్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ సెకండ్ ఇయర్స్ షుడ్ కమ్ ఫ్రమ్ అస్. అంటే ఫస్ట్ ఇయర్స్ దేవుడి నుంచి వచ్చేసింది, అయితే సెకండ్ ఇయర్స్ నీ నుంచి నా నుంచి రావాలి. సో లెట్స్ ఆల్ చెక్ అవర్ సెల్ఫ్. ఆ సెకండ్ ఇయర్స్ మనం మన జీవితంలో దేవుని చిత్తమును చేయగలుగుటకు రెడీగా ఉన్నామా? ఒకసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. నిన్నటి దినమున నేను ఈ యొక్క వాక్యం కోసం ఏది చెప్పాలి లేదా ప్రభువుని అడుగుతున్నప్పుడు, దేవా ఏది ఐ డోంట్ నో వాట్ టు షేర్, ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ లెర్న్, బట్ యూ లెట్ మీ నో సో దట్ వీ ఆల్ కెన్ లెర్న్ అండ్ వీ ఆల్ కెన్ గ్రో ఇన్ స్పిరిట్ అన్నప్పుడు గాడ్ జస్ట్ షోడ్ మీ అ వండర్ఫుల్ టెస్టిమోనీ. అది ఏంటి అంటే, జాక్ గ్రహం అనే ఒక అతను, ఒక రైటర్ అన్నమాట. ఆయన రాస్తూ అంటాడు, తన జీవితంలో ఒక యంగ్ లేడీని చూశాడంట. ఆ యంగ్ లేడీ ఒక బ్రిడ్జ్ పైన నిలబడి షీ ఈజ్ రెడీ టు సూసైడ్. అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడంట. ఆ వ్యక్తి ఆ యొక్క లేడీని వాచ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు అర్థమైంది అనమాట, ఈ లేడీ సూసైడ్ చేసుకోబోతుంది అని ఆయనకైతే అర్థమైంది. సో ఆయన దగ్గరికి వెళ్ళే లోపు ఆ లేడీ ఏం చేసిందంట అంటే, షీ జస్ట్ జంప్డ్. ఆ లేడీ జంప్ చేసేసిందంట ఆ యొక్క ప్రవాహంలోకి, బాగా ప్రవహిస్తున్న ప్రవాహంలోకి జంప్ చేసేసిందంట. అయితే ఇక్కడ చూస్తున్న ఆ యొక్క యవనస్తుడు, అతను కూడా వెంటనే దూకేశాడంట ఆ యొక్క లేడీని సేవ్ చేయడానికి. ఆ యొక్క లేడీని సేవ్ చేయడానికి దుంకేసిన తర్వాత అతనికి తెలిసిందేమంటే, ఆ దుంకేసిన ఎవరైతే అతను ఉన్నాడో ఆయనకి ఈత రాదంట. ఎంత మనకిది అంటే ఫన్నీ అనిపించవచ్చు, ఎందుకంటే ఆయనకి ఈత రాదు, బట్ ఆయనకి ఈత రాకపోయినప్పటికీ ఆయన దుంకేసి ఆ యొక్క లేడీని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ నీటిలోకి దుంకాడో, ఆయన నీటిలో కొట్టుకుంటూ ఉన్నప్పుడు సర్ప్రైజింగ్లీ ఆ లేడీ ఆ నీటిలో కొట్టుకొని పోతున్న ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని సేవ్ చేసిందంట. ఎంత గొప్ప టెస్టిమోనీ అండి. తన లైఫ్ని తీసుకోవాలని చూసినప్పుడు షీ సేవ్డ్ సమ్ అదర్స్ లైఫ్. ఆ అనుభవంలో నుంచి జాక్ గ్రహం ఏం రాస్తాడంటే, నేను మీకు ఆ యొక్క 2 lines చదవాలని కోరుకుంటున్నాను. ఇట్ వాజంట్ ద ఫ్యాక్ట్ దట్ ద మ్యాన్ సేవ్డ్ హర్ లైఫ్ త్రూ ఎ గ్రేట్ యాక్ట్ ఆఫ్ హీరోయిజం దట్ డిడ్ ఇట్. It was that someone saw her pain and cared enough to step down and go through it with her. ఏం రాస్తాడు అంటే, ఇట్ వాజ్ సమ్వన్, ఆ యొక్క పెయిన్ని చూసి ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో ఆ యొక్క దూకిన వ్యక్తి ఎంత గొప్ప అని రాస్తూ అంటాడనమాట. సో మన జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మన పెయిన్ని చూసి, మన యొక్క మనం పడుతున్న బాధలను చూసి, లేదా మనం ఫ్యూచర్లో ఎలా ఉంటామో హీ నోస్. సో అటువంటి పెయిన్ నుంచి, అటువంటి ఈ సారోఫుల్నెస్ లైఫ్ నుంచి గాడ్ రెస్క్యూడ్. ఒక్కటేసారి తన రక్తం చిందించుట ద్వారా మనకి విమోచనను అనుగ్రహించాడు. సో ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ దిస్. ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మన జీవితంలో కూడా there might be some things that which we want to jump and to end such lives. ఒకవేళ పరిస్థితులు అలా ఉన్నాయేమో, ఈ పరిస్థితిని నేను ఖచ్చితంగా ఎండ్ చేయాలి, లేదా ఈ పరిస్థితికి నేను ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా ఈ పరిస్థితి ఇంతటితో ఆగిపోవాలి, ఈ పరిస్థితి ఇంకా రిపీట్ కాకూడదు, ఈ పరిస్థితి అసలు ఫ్యూచర్లో రాకూడదు అని అనుకుంటున్నామేమో. సో లెట్స్ టేక్ దట్ సిచ్యువేషన్ క్లోజర్ టు క్రైస్ట్. ఆ యొక్క సిచ్యువేషన్ని తీసుకుపోయి మనం యేసుక్రీస్తు పాదాల చేత ఎప్పుడైతే పెడతామో, యేసుక్రీస్తు ఎలాగైతే తన జీవితంలో చెప్పారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే జరిగించును గాక అని. సో మన జీవితంలో కూడా లెట్స్ స్పీక్ టు దట్ సిచ్యువేషన్. We all know that it's very hard, but we all know, surprisingly ఏంటంటే, మనకి ద మోస్ట్ అల్టిమేట్ అండ్ ఆసమ్ ట్రూత్ తెలుసు. అది ఏంటంటే, దేవుని వాక్యము, దేవుని నామము,
మన గొప్ప దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే హీఈస్ రెడీ టు సేవ్ us ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఫేసింగ్. హీఈస్ రెడీ టు సేవ్. సో లెట్స్ టేక్ దట్ సిచ్యువేషన్. I just want to name this sermon saving situation. Saved by the Savior. Sorrowful situation saved by the Savior. Yes, Father, there might be many sorrowful situations in our life, but we believe that you are our Savior. We believe you are our comforter. Father, we bring every situation that is, Father, pricking our hearts and causing us pain. Father, we bring that situation to your presence. Father, we bring it to your presence and we lay it at your feet. Father, we praise you and bless your name. ఇదే సమయంలో I just want to encourage you and remind you of one thing. మనలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. మనం అనుకుంటాము మనకొకరికే ఈ సిచ్యువేషన్ ఉందని అనుకుంటాం. బట్ దేర్ మైట్ బి సమ్ పీపుల్, నీలాగే ఒక ఇద్దరు ఉండిండొచ్చేమో. లెట్స్ జస్ట్ ప్రే ఫర్ దెమ్. మనలాగే ఎవరు మన సిచ్యువేషన్ గుండా పోతున్నారో మనకి తెలియదు. బట్ లెట్స్ ప్రే. ఫాదర్, ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకు ఉందేమో, ఫాదర్ యూ హెల్ప్ దెమ్. యూ హెల్ప్డ్ మీ. నాకు ఎలాగైతే హెల్ప్ చేశావో ప్రభా, వాళ్ళకి కూడా సహాయం చేయి అంటూ మనకిచ్చిన యొక్క గొప్ప నిరీక్షణను బట్టి ఆయనకు ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ, దేవా యూ హెల్ప్ మీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటూ నీకే స్తోత్రం చెల్లిస్తూ సమస్తమును నీ పాదాల చెంత చెల్లిస్తూ ఉదయకాల దీవెలను మా పైన కుమ్మరించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ లైవ్. థ్యాంక్ యూ.